లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ గౌరీశంకర్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు, అలాగే సీనియర్ నేత. శ్రీ దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు గతంలో. శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఇక ఆంధ్రప్రదేశ్ వార్తలు చూస్తే ప్రధానంగా అన్ని చోట్ల కూడా సౌదీలో మృత్యుఘోష, 43 మంది హైదరాబాదీ ఉమ్రా యాత్రికుల సజీవ దహనం, మరో 2 కర్ణాటక వాసుల మృత్యువాత అంటూ చాలా దారుణమైనటువంటి ఘటన జరిగింది. విషాదకరమైనటువంటి ఘటన. వారికి నివాళి అర్పిద్దాం. ఇక ఇతర వార్తలకు వెళ్తే అన్నదాత మళ్లీ కోత అంటూ తొలి ఏడాది 10,716 కోట్ల పెట్టుబడి సాయానికి బాబు సర్కార్ ఎగనామంటూ కథనాన్ని ఇచ్చారు. కొనలేం తినలేం కొండెక్కిన కూరగాయల ధరలు, పార్కు స్థలంలో పాగా అంటూ పార్కు స్థలాన్ని ఆక్రమిస్తున్న కథనాన్ని ఇచ్చారు. ఇక రవి ఈ బెట్టింగ్ యాప్కు సంబంధించి పైరసీకి సంబంధించినటువంటి వార్త 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా ఉంది. షేక్ హసీనాకి మరణశిక్ష వేశారు. చంద్రబాబు మాటలు, విశాఖ స్టీల్కి సంబంధించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మంటలు ఇంకా ఆరట్లేదు అంటూ రకరకాల కార్మిక సంఘాలు కానీ వాళ్ళంతా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో విశాఖ ఉక్కుకు సంబంధించి ఎల్లో మీడియా ప్రత్యేకించి ఇచ్చినటువంటి కవరింగ్ ప్రయత్నం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వారు ఏమంటారంటే, ఇంత చాలా బ్రహ్మాండంగా చేశాము, 15,000 కోట్లు తీసుకొచ్చి విశాఖ ఉక్కుని ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే అంటూ మొత్తం కవర్ చేసి కార్మికులదే నెపం నెట్టే విధంగా, గత ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, వాళ్ళు తీర్మానం చేసిన ప్రభుత్వాన్ని తప్పుపట్టే విధంగా వైఎస్ జగన్ గారి ప్రభుత్వాన్ని ఈ రకంగా కవరింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగిన వార్తలను కూడా ప్రముఖంగా ఇచ్చారు. నిజంగా రామోజీరావు ఎవరికి రికమెండ్ చేయలేదా? కొంతమందికే రికమెండ్ చేశారా? తనకు కావాల్సిన వాళ్ళకి రికమెండ్ చేశారా? అసలు ఎవరికి చేయకుండా ఉన్నారా? రేవంత్ అంటే ఈ మధ్య అంటే 2009 తర్వాత 2004 నుంచే వెలుగులోకి వచ్చినటువంటి ఒక నాయకుడు. అంతకుముందు కుర్రవాడు కాబట్టి ఆయనకి అన్ని విషయాలు తెలియవా? మరి దీని మీద సీనియర్ పాత్రికేయుడైన గౌరీశంకర్ గారి కామెంట్ ఏంటో విందాం. నిజంగానే గౌరీశంకర్ గారు చెప్పండి, రామోజీరావు రాజకీయాల్లోకి ఎప్పుడు రాలేదా? రాజకీయాన్ని తను వాడుకోలేదా? మంత్రులుగా ఎవరికి రికమెండేషన్ చేయలేదా? దీని మీద మీ కామెంట్ చెప్పిన తర్వాత నేను కూడా కొన్ని అనుభవాలు చెప్తాను. నేను రామోజీరావు గారిని 82లో కలిశాను, ఈనాడు బిల్డింగ్ లోనే కలిశాను. అప్పుడు ఐ థింక్ ఐ వాజ్ డూయింగ్ మై బీసీజే చేస్తా ఉన్నప్పుడు సార్ వెళ్ళి అందరం జర్నలిస్ట్ వెళ్ళి కలిసాము. మాకు అందరు చూపించాడు మొత్తం బిల్డింగ్ లో ఎట్లా ఉంది, ఎట్లా న్యూస్ పేపర్ స్టార్ట్ చేసాము, ఈనాడు ఎట్లా స్టార్ట్ చేసాము, వాళ్ళు ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన టార్గెట్ ఏంటి అని చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎందుకు పేపర్ పొద్దున 6 గంటల వరకు పేపర్ ఉండాలి, ఐ థింక్ హి హాస్ సమ్ ఐడియాస్. బట్ సబ్సిక్వెంట్లీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తను చాలా పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్షియల్, మాత్రం ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. అండ్ ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ లేని పైకి వచ్చాడంటే నేనైతే నమ్మను. ఎస్, న్యూస్ పేపర్ హీ స్టార్టెడ్ ఇట్ హస్ బీన్ చాలా సక్సెస్ఫుల్ న్యూస్ పేపర్ రన్ చేశారు ఆల్ ఓవర్ ఇండియా. కొత్త ట్రెండ్ తెచ్చాడు, అంతే కదా. బట్ అట్ ది సేమ్ టైం మరి కొన్ని పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదో సమ్ వచ్చింది, అక్కడ కూడా చెప్పారు మోస్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్స్ గివెన్ టు ద పర్సన్స్, వాళ్ళకు ఉన్న క్లోజ్ ఉన్న వాళ్ళకి ఇచ్చారన్నప్పుడు బాగా డిస్కషన్స్ అయితే చంద్రబాబు నాయుడు గారు. అండ్ మేజర్ గా రామోజీ ఫిలిం సిటీ నాకు గుర్తుంది ఇప్పటికీ. రామోజీ ఫిలిం సిటీ 2,000 ఎకరాలు 1,500 ఎకరాలు ఎంత కానీ, డూ థింక్ అంత ఈజీ అవుతుందా ఒక ప్రైవేట్ వ్యక్తి అంత ల్యాండ్ అక్యుములేట్ చేయాలి వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్? ఇంపాసిబుల్. నేను ఒకసారి ఒక మీటింగ్ జరిగింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది ఇబ్రాహీంపట్నంలో. అక్కడ ఒక ఫార్మర్ వచ్చాడు, రైతు వచ్చి మాకు చెప్పాడు, అతను 5 ఎకరాల భూమి ఉంది, రామోజీ ఫిలిం సిటీలో ఉంది, అతను అమ్మనని కూర్చున్నాడు. అయితే అతనికి ఒక కార్డు ఇచ్చారు, లోపల వెళ్ళేసి తను పొలం దున్నుకొని మళ్ళీ వస్తాను. మీటింగ్ లో చాలా మంది వచ్చారు, ఫార్మర్స్ వచ్చారు. ఫార్మర్స్ మీటింగ్ ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఐ డోంట్ థింక్ సో. డెఫినెట్లీ ఆయన ఈ వీల్డెడ్ చాలా క్లౌడ్ వీల్ చేశాడు, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. డెఫినెట్లీ రికమెండ్ చేయవచ్చు. ఇప్పుడు రైటింగ్ లో ఏం రాదు, బయట వచ్చి ఆయన ఇప్పుడు ఆయన బయట స్టేట్మెంట్ ఇవ్వలేదు, రికమెండ్ చేస్తా అని చెప్పారు కదా ఎవరు. కానీ ఈ డెఫినెట్లీ హ్యాడ్ లాట్ ఆఫ్ క్లౌడ్. నేను కూడా ఒకసారి ఒక ఆర్టికల్ రాశాను, ఎప్పుడంటే ఐ థింక్ 90s లో అనుకుంటాను. రామోజీ ఫిలిం సిటీలో అప్పుడు సమ్ విలేజ్ ఉంది వాళ్ళ ఇట్ కమ్స్ అండర్ రామోజీ ఫిలిం సిటీ వస్తారు. అయితే బిల్డింగ్ ది ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదంటే నా దగ్గరికి వచ్చారు వాళ్ళు, సర్పంచ్ అన్నప్పుడు ఐ రోట్ అన్ ఆర్టికల్. కానీ ఇమీడియట్లీ నాకు రెస్పాండ్ చేశారు రమేష్ బాబు గారు, ఐ థింక్ సమ్ సీనియర్ పర్సన్ నాకు ఫోన్ చేసి
అవునండి కొంచెం అది డిలే అయింది, కాదు మర్చిపోయారు మా వాళ్ళు, కట్టలేదు, మేము అది ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేసాము, మీరు దానికి రిజైండర్ మీకు ఆ క్లారిఫికేషన్ కూడా మీరు క్యారీ చేయండి, మేము కట్టాక మాకు నేను మరి కట్టాక నాకు రిసిప్ట్ పంపించండి, నేను కట్టాను. డెఫినెట్లీ అంత ఈజీ కాదు ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే, ఒక అంత రామోజీ ఫిలిం సిటీ డెఫినెట్లీ ఇలా పొలిటికల్ వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్ కాదు. రైట్, అంటే అదొక యాంగిల్. అంటే ఒక ఆర్గనైజేషన్ గా రకరకాల ప్రయత్నాలు చేసుకుని ఉండొచ్చు, కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆయన పొలిటికల్లీ కాదు. రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే అసలు ఆయన ఎవరికి రికమెండ్ చేయలేదు, మంత్రి పదవులు ఎవరికి ఏమి చేయలేదు అన్నట్లుగా పిచ్చినడానికి ప్రయత్నం చేశారు కదా. డెఫినెట్లీ కారిడార్స్ ఆఫ్ పవర్ లో ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్ డిస్కషన్ వచ్చేది, రామోజీ గారు ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, క్యాబినెట్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. మరి ఎందుకు మనకు ఆర్టికల్స్ వచ్చేది కదా, మనకు ఏదైనా ఆర్టికల్స్ ఎక్స్క్లూజివ్ ఆర్టికల్స్ ఎట్లా వచ్చేది, గవర్నమెంట్ లో లీక్ చేస్తుంది కదా, గవర్నమెంట్ లో ప్లాన్ చేసేవాళ్ళు. కరెక్ట్. ఎవరైనా ఏ గవర్నమెంట్, ఇప్పుడు మనం ఏ న్యూస్ పేపర్ కూడా ఒక గవర్నమెంట్ కి సపోర్ట్ కాదు. చూడండి, కాదు వీళ్ళు ఎల్లో మీడియా కవరేజ్ చూడండి. ఇప్పుడు ఉక్కు సంకల్పం అంట 17 నెలలు 15,000 కోట్లు. ఓ పక్క చంద్రబాబు గారేమో అసలు ఎందుకు ఆయన ఎలక్షన్కి ముందు ఏం మాట్లాడారు, ఉక్కు సెంటిమెంటు అది ఇదని మాట్లాడారు. ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమంటున్నారు, ఖాళీ కూర్చుని పని చేయకపోతే జీతాలు ఇస్తామా, డ్యామ్ డూమ్ ప్రైవేటైజేషన్ గురించి ఆయన ఆ దిశగా మాట్లాడితే దాని గురించి రాయకుండా ఎల్లో మీడియా కవరింగు. చాలా ఉక్కు సంకల్పం అంట, 15,000 కోట్లు ఇచ్చారంట. మరి కర్ణాటకలో విశ్వేశ్వర స్టీల్స్కి కుమారస్వామి ఇవ్వలేదా? అంటే ఈ రకంగా పత్రికలు పూర్తిగా మనప్పుడేంటి కొంతన్న బ్యాలెన్స్ చేసుకుంటూ తప్పేంటి రైట్ ఏంటి, చంద్రబాబు గారు అప్పుడేం చెప్పారు ఇప్పుడేం చెప్పారు, రెండింటిని పోలుస్తూ రైట్ ఈ ప్రభుత్వం ఇది చేసిందని చెప్తే పర్వాలా. అచ్చంగా అడ్డగోలుగా వైసీపీని లేకపోతే జగన్ గారిని తిట్టడం కోసమే ఈ ఆంధ్రజ్యోతి దిక్మాల రాతలు, ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇది రెండు పోటీపడి అబద్ధాలు రాస్తున్నాయి, పోటీపడి నీచంగా ప్రచారం చేస్తున్నాయి. అది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్య మీకు కానీ నాకు కానీ అనుభవం ఉంది కాబట్టి దాని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి గౌరీశంకర్ గారు, మీకు కూడా గుర్తుండే ఉంటుంది. జలగం వెంగళరావు గారి సహకారంతో ఈనాడు స్టార్ట్ అయిందా లేదా? ఒకటి 1983లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా టీడీపీ టికెట్లు సెలెక్ట్ చేసింది ఈనాడు సంబంధించిన సిబ్బంది, ఆయనకు సంబంధించిన వాళ్ళ కాదా? తర్వాత మంత్రి పదవులకు సంబంధించి ఈయన ఉదాహరణకి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక ప్రముఖుడు పేరు చెబితే బాగుండదేమో కానీ ఇప్పుడు అవసరం లేదు, ఆయనకి మంత్రి పదవి ఇమ్మని రికమెండ్ చేశారా లేదా? నాకు స్వయంగా తెలుసు ఒక ఎంపీ పదవికి ఆయన ఒక ఆయన ఎంపీ పదవికి వస్తుందో రాదో అనుకున్న టైంలో ఆయన ఎవరిని రామోజీరావుతో కాంటాక్ట్ చేసి వెంటనే రికమెండ్ చేయించుకున్నారా లేదా? అసలు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్వయంగా వారం వెళ్ళి పత్రికాధిపతి దగ్గర రామోజీరావు దగ్గర కూర్చుని సలహాలు చేశారా, చర్చలు జరుపుకున్నారా, ఏమన్నా కానీ ఎప్పుడైనా చూసామా? రాజగురు అనే పేరు ఎందుకు వచ్చింది? ఇవేమీ తెలియకుండానే రేవంత్ రెడ్డి గారు పొగిడితే పొగుడుకొనేవ్వండి, పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేకం అని చెప్పినటువంటి రామోజీరావు గారి పత్రిక వాళ్ళు అఫిడవిట్టే వేశారు మేము కాంగ్రెస్కి వ్యతిరేకమని. కానీ ఇప్పుడు తమాషా ఏంటంటే, అయితే ఆయనలో గొప్పతనం ఏంటంటే అన్ని పార్టీల్లోంచి కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని జాగ్రత్తగా ఆయన తరఫున మాట్లాడేటట్టుగా చేసుకోగలుగుతారు. ఉదాహరణకి దయాకర్ గారి కోపం వస్తేమో తెలియదు కానీ జైపాల్ రెడ్డి గారు అలాంటి వాళ్ళల్లో ఒకడు. నేను జైపాల్ రెడ్డి గారిని తప్పు పట్టట్లేదు, కానీ ఆ రకంగా డీల్ చేయడంలో సిద్ధహస్తులు. సరే, రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి వచ్చారు కాబట్టి తెలుగుదేశంకి రామోజీరావుకి ఉన్న అవినావ సంబంధం గురించి నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాబట్టి సరదా కోసం కేవలం రేవంత్ రెడ్డి గారు పొగిడితే పొగడొచ్చు కానీ కొంచెం మరీ ఎక్కువగా పొగిడారేమో నాకు అనుమానం వచ్చి ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దయాకర్ గారు మీకేమీ అభ్యంతరం లేదు కదా? మీరు అవసరమైతేనే మాట్లాడండి, లేదంటే వేరే స్కిప్ చేసేద్దాం. మిమ్మల్ని మాట్లాడమని నేను అడగట్లా. అంటే వాస్తవానికి మీరు చెప్పింది మాత్రం ఒకటి స్పష్టం ఏంటంటే, ఆయన జీవితకాల కాంగ్రెస్ వ్యతిరేక విధానం అవలంబించిన వ్యక్తి. మా ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతంగా, తర్వాత ఇతర రాజకీయ వేదికల సందర్భంలో ఆయన ఆత్మీయంగా ఉన్న అంశాన్ని పంచుకున్నాడు, అంతవరకే. రెండవది ఏంటంటే, ఈనాడు నాకు ప్రత్యేకించి ఎందుకు చెప్పాలంటే, ఒక ఒరవడిని సృష్టించిందేమో కానీ అన్ని రకాల వర్గాలను కలుపుకుపోవడానికైతే చేసిన ప్రయత్నం నేను నా సామాజిక ఉద్యమాల నేపథ్యం నుంచి కూడా చూస్తున్నా కదా, అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితే ఉండే. కాకపోతే రామోజీరావు గారు వ్యక్తిగతంగా తన యొక్క ప్రతిష్టను కూడా కొంత
పెంచుకోవడానికి కూడా రాజకీయ పార్టీలతో, మొదట కమ్యూనిస్టులతో, తర్వాత టీడీపీతో, ఇప్పుడు బీజేపీతో. మధ్యలో కాంగ్రెస్ జలగంగళరావు గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయనకి ఇవన్నీ సహకారం. అయితే దాని ఇప్పుడు బిజినెస్ మైండ్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది సార్ అంటే, దాని ఎక్స్పాన్షన్ కొరకు, తన అస్తిత్వం కొరకు చేసి ఉండొచ్చు, కానీ ఆ కొద్ది కాలం మాత్రమే. కానీ నేను నిరంతరం చూస్తున్నా కదా, కాంగ్రెస్ వ్యతిరేకంగానే తను ఎక్కువ, ఈనాడు కానీ రామోజీరావు గారు కానీ, ఎందుకో అది నాకు మరి ఆయన వ్యూహం ఏంది అనే విషయం తెలియదు. ఇందిరాగాంధీ గారి నుంచి కూడా జరిగిన వాటిని విమర్శించుకుంటూ ఎక్కువ ఆర్టికల్స్ నేను చూసిన. సో ఏదున్నా పారదర్శకంగా ఉన్నప్పటికీ కూడా పక్షపాతంగా ఉండకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ మా ముఖ్యమంత్రి గారు ఏంది, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తనకు వ్యక్తిగతంగా ఉన్న సంబంధాలను పరిచయం చేసుకున్నాం. మేము మరి జీవిత కాలంలో వారిని కలవలేకపోయినాం రామోజీరావు గారిని. నేను 2-3 సార్లు ఎప్పుడు వేరే అంశాల మీద, నేనేంటంటే ఈనాడులో ఈ దళిత్ కాలం లేకపోతే సోషల్ కాలం ఒకటి పెట్టాలని ఆయన రిక్వెస్ట్ చేయాలని ఉండే నాకు. అంటే ఒక పెద్ద సెక్టార్ కదా ఇప్పుడు దేశంలోనే లేకపోతే రాష్ట్రంలో. నేను అప్పుడు మాలమానాడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ ఫోన్ లో మాట్లాడిండు ఒకసారి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఈనాడు చూడొచ్చు కాక ప్రామాణికంగా ప్రింట్ లో. నేను దానికి సంబంధించి దాని ప్రామాణికత, దాని అబద్ధాలు రాస్తున్నారా, నిజాలు రాస్తున్నారా, తమకు కావాల్సిన వాళ్ళకి ప్రచారం చేస్తున్నారా, ఎదుటి పక్షం మీద బురద వేస్తున్నారా, ఆ చర్చలోకి వెళ్ళటం లేదు. కాకపోతే సరదాగా అసలు ఆయన మంత్రివర్యులకి ఎవరికి రికమెండ్ చేయరు, ప్రజాహితమే ఆయన లక్ష్యం మాట్లాడితే రాజగురు అని పేరే వచ్చింది కదా. ఎందుకు కోట విభాసిరెడ్డి గారు నాతోటి స్వయంగా అన్నారు, రామోజీ ఫిల్మ్ సిటీకి నేను ఎంత చేశానో నాకు ఎంత ద్రోహం చేస్తాడని నాతోటే అన్నాడు. సరే, ఆ మధ్య వాళ్ళిద్దరి మధ్య మీరు అన్నందుకు నేను ఈ ప్రస్తావన తెచ్చినందుకు కూడా చెప్పాలి. ఇప్పుడు సరే, తెలంగాణ వచ్చినాక మాత్రం తెలంగాణ అస్మిక కనపడట్లేదు నాకు పేపర్లలో, టీవీలలో. ఎట్లాగ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాము, ఎట్లాగ మనం వార్తలు షేర్ చేసుకుంటాం, కానీ తెలంగాణ అస్తిత్వం నిలబెట్టే పాత్రికేయత్వం లేదా, పత్రికలకు ఆత్మ లేదా, కానీ ఏదో పత్రికల సంగతి ఏమో కానీ ముందు రాజకీయ నాయకులకు ఉండేలా చూసుకోండి, అది తర్వాత వేరే చర్చ. రాజకీయ నాయకులకు కాదు, ఎలక్షన్ ప్రచారంలో ఎట్లెట్లా ప్రచారం చేశారో మీ నాయకులు కానీ ఇతర పార్టీల నాయకులు కానీ అవన్నీ ఆలోచిస్తే ఆ చర్చలోకి వెళ్తే చాలా పెద్దదవుతుంది. మనం అసలు విషయాల్లో రేపటి రోజున సమస్యగా కూడా మారే అవకాశం ఉంటుంది. 2-3 ప్రాంతాల్లో నేను ఇది విన్నా కాబట్టి ఈ ప్రస్తావన కూడా తెచ్చింది. కాబట్టి ఈనాడునే కాకుండా మొత్తం వ్యవస్థ కూడా కొంచెం పునరాలోచించుకోవాల్సిన సందర్భం ఉంటుంది. తెలంగాణ సోల్ని వీళ్ళు కూడా మిస్ అయిందని చెప్పకేం తప్పదు. ఇప్పుడు ప్రభుత్వం వార్తలు కవర్ చేసి లేకపోతే ప్రతిపక్షాల వార్తలు కవర్ చేయడం కాదు, తెలంగాణ సోల్ ఉండాల్సిన అవసరం అయితే తెలంగాణలో మీద నడిపే వాటికైనా ఉండాలనేది నా అభిప్రాయం. ఏది ఏమైనా ఒకటి మాత్రం నేపథ్యం కనపడుతుంది కదా సార్, గతంలో వారు టీడీపీలో ఉండడం వల్ల ఆత్మీయత ఉంది. ఇప్పుడు ఎందుకు అద్దంకి దాకా పోయి మంత్రి పదవి ఏమని రామోజీరావు గారిని కలవలేదు? నేను నాకు సంబంధం లేదు కదా. కాబట్టి మీరు ఎమ్మెల్సీ అయ్యేసరికి ఆయన పాపం ఆయన కాలం చేశారు కాబట్టి మీకు అవకాశం, కాబట్టి వాళ్ళ పూర్వాంకంలో ఆ నేపథ్యం ఉంది కాబట్టి దాని ప్రస్తావన. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నా సమస్యల్లో మిగతా విషయాల్లో గెలట్ల, వ్యాపారం రాజకీయం కలగలిపి నడిపాడా లేదా అవన్నీ మీకు తెలుసు నాకు తెలుసు, ఆ ఇష్యూలోకి వెళ్ళట్లా. అసలు మంత్రి పదవులకి రికమెండ్ చేయని వ్యక్తిగా రామోజీరావు ఉన్నారా? అసలు రాజగురు అని పేరు ఎందుకు వచ్చింది? ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఆయన ఒక పత్రికాధిపతి ముందు వారం వెళ్ళి అటెండెన్స్ చేయించుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడైనా చూసామా? కాబట్టి అందువల్ల రేవంత్ రెడ్డి గారి మాటలు కొంచెం అతిశయోక్తి అనిపించి సరదా, ఈ నలుగురు పోయినప్పుడు చెప్పాలి, అది చెప్పిండేమో, ఇంకో నలుగురు పోయినప్పుడు చెప్పిండేమో. అంటే ఈ నలుగురు మీకు చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు రాలేదు, భవిష్యత్తులో అనుకున్నాడేమో. కానీ చాలా మందికి చెప్పిన నేపథ్యం అయితే ఆయన రాజగురు అని పక్కన పెడితే ప్రభావం అయితే ఉన్నదనేది అందరికి తెలిసిన వాస్తవం. ఆఫ్ ది డిస్కషన్ లేదంటే మా ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి అనో లేకపోతే ఆయన ఇట్లానో చెప్పడం కాదు, కానీ చాలా వరకు చాలా మంది కూడా మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు గారు కూడా ఇదే లైన్లో మాట్లాడారు. కాకపోతే ఇక ఇప్పుడు చర్చ మీ తెలంగాణ ఇష్యూ కాబట్టి రేవంత్ రెడ్డి గారు సరదాగా ఉంటుందని చేసాను తప్ప రేవంత్ రెడ్డి గారు అన్నదాన్ని నేను పెద్ద తప్పు పట్టట్లా. కాకపోతే ఇట్లాంటివి చెప్పినప్పుడు ఏంటంటే, అరే మనందరికీ తెలుసు కదా ఆయన ఏమేమి రికమెండ్ చేసింది, ఏం కదా వ్యాపారాన్ని రాజకీయాన్ని ఎట్లా కళ్ళగలిపి చేసింది, 2600 కోట్ల డిపాజిట్ల వ్యవహారం, ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళే కదా అప్పుడు బయటపెట్టింది.
సరే అంటే వాళ్ళ అయినప్పుడు కూడా function పొగట్టం పోయి తప్పేం వాళ్ళని కాదు. విమర్శించడం కలవదు కదా సార్. కాదు ఆ సందర్భాన్ని బట్టి ప్రశంసించడం తప్పు కాదు, పొగట్టడం తప్పు కాదు, కానీ కొంచెం అతిగా వెళితే మా బోటాళ్ళకి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారనే ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సరే అయినా కూడా వాళ్ళ ఇష్టం అనుకోండి. మీ అంచనాలు, మీ నేనైతే నా కాదు మీ వ్యక్తిగత అవకాశాలు, అభిప్రాయంతో పాటు మళ్ళీ నా ఆ పార్టీ- పత్రికతోటి ఉన్న మీకు సంబంధాలు, వాళ్ళు వార్తలు రాస్తే వాళ్ళ అవసరాలు, మీ అవసరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అది వేరే విషయం. ప్రకాష్ రెడ్డి గారిని అడుగుదాం. ఏంటి ప్రకాష్ రెడ్డి గారు, ఎవరి వైఖరి కరెక్టు, ఎవరిది తప్పు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేమో ఏటల్ గారు అంటున్నారు. మీ బండి సంజయ్ గారేమో ఒరిజినల్ బీజేపీ కాబట్టి ఆయన ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఈయన చేరిన బీజేపీ అని కాబట్టి వుడ్ యూ లైక్ టు కామెంట్? మీరు ఏమైనా వ్యాఖ్యానిస్తారా? సార్ నేను ఇద్దరిది కరెక్టే సార్. ఇద్దరిది కరెక్టేనా? బండి సంజయ్ గారు చెప్పింది ఏంది, ఎంఐఎం పార్టీ నుంచి హిందూ ద్వారా జాగ్రత్తగా ఉండండి అని చాలా స్పష్టం. ఎంఐఎం పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ, హిందూ ద్రోహుల పార్టీ, ముస్లింల పార్టీ, రజాకార్లు స్థాపించినటువంటి పార్టీ. రజాకార్ కాసిం రజ్వీ తర్వాత ఆయన ఇంకొక ఆయనకి ఇచ్చిపోతే వాళ్ళ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ సలావుద్దీన్ ఓవైసీ వాళ్ళ పెదనాన్నకి ఇచ్చిపోతే ఆయన సలావుద్దీన్ ఓవైసీకి ఇస్తే సలావుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్కి ఇచ్చిన ఒక కుటుంబ వారసత్వపు దుర్మార్గపు దేశద్రోహపు పార్టీ ఎంఐఎం పార్టీ. మీరు ఆయనకంటే ఎక్కువ తిడుతున్నారు అన్యాయంగా. మీరు నేనేదో కామెంట్ చేయమంటే మీరు ఆయనకంటే ఎక్కువ తిడితే అట్లా కాదు కదా. ఆయనేమో మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, మతం కాదు ముఖ్యమని ఈటెల రాజేందర్ గారు చెబుతున్నారు. మీకు బండి సంజయ్ గారు ఎంఐఎం పార్టీ గురించి మాత్రమే మాట్లాడండి, ముస్లింల గురించి మాట్లాడలే. రాజేందర్ గారు ఏం చెప్పినారు, ముస్లింలను తీసుకుపోవాల్సిందే అని చెప్పినాడు. ఇంకా రాజేందర్ గారు చెప్పింది మీరు చూపెట్టలే. రాజేందర్ గారు చెప్పిందంటే భారతదేశంలో 140 కోట్ల మంది ఒక్కలే, అందరూ హిందువులే, అందరూ మరి మా ఆర్ఎస్ఎస్ సరసంఘచాలకి మాట చెప్పిండని కూడా రాజేందర్ చెప్పిండు. మీరు సగం బయట చూపించారు కాబట్టి అందరినీ కలుపుకపోవడంలో తప్పులేదు. కానీ ఎంఐఎం పార్టీ డిసిసివ్ పాలిటిక్స్ నుంచి హిందువులు జాగ్రత్తగా ఉండండి అని చెప్పిండు. ఎంఐఎం ముస్లింల గురించి చెప్పలే. బండి సంజయ్ గారి స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలి, రాజేందర్ గారి స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలి, రెండు కరెక్ట్ అని చెప్తారు. రైట్. మీరు మీ లైన్లో మీరు భాష్యం చెప్పారు, సంతోషం, నాకేం అభ్యంతరం లేదు. రైట్, ఓకే. ఎందుకంటే బండి సంజయ్ గారేమో మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఈయనేమో కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కదా, అందుకని మాకు ఆ స్వరం అట్లా అనిపించింది. పొరపాటు అయితే మాకేం ఎంఐఎం పార్టీ నుంచి జాగ్రత్తగా ఉండండి హిందువులారా. హైదరాబాద్ లో మీ ఇండ్లు కూడా మా ఇంటి పక్కన కూడా సార్, నేను ఉంటున్న ఇంటికి మీకు పావు కిలోమీటర్ జరుగుతుంది మా బాధలు. మీరు కూడా ఒక 100 మీటర్ల దూరం ఉన్నాయి మా బాధలు. మేము రోజు చూస్తుంటాం, రోజు అనుభవిస్తుంటాం. కాబట్టి ఎంఐఎం పార్టీ కొత్త సమస్యల్లోకి వెళ్ళొద్దులే, కొత్త తగాదాల్లోకి, కొత్త పంచాయతీలోకి వద్దులేండి దయచేసి. కాంటావేయిలా కొనలే, రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్, వెలవెలపోయిన వ్యవసాయ మార్కెట్లు. దేవిప్రసాద్ గారు దీని మీద సంక్షిప్తంగా చెప్తారా? నేను చెప్తాను సార్, ఒక చిన్న పాయింట్ నేను చెప్తాను సార్. ప్లీజ్. నిన్న మా కిషన్ రెడ్డి గారు అది మీకు కన్ఫ్యూజన్ ఏంటంటే, ఈ రాష్ట్ర మార్కెటింగ్ లాస్ట్ ఇయర్ వరకు చాలా అద్భుతంగా సాగింది. ఈ రాష్ట్ర మార్కెటింగ్ కమిటీ అంటే కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఉన్న పార్టీ ఏంటంటే పత్తంతా మేమే కొంటున్నాం అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ ఇస్తుంది. వాస్తవానికంటే మొత్తం కాటన్ కార్పొరేషన్ యొక్క నిధులు కానీ, కొనుగోలు వ్యవస్థ కానీ మొత్తం కాటన్ కార్పొరేషన్. ఈ మార్కెటింగ్ పోస్టులు అతుకు పెట్టి రైతులు రెచ్చగొట్టేటువంటి పని ఇది చేయొద్దు. రైతులకు పూర్తి కాటన్ కేంద్రం కొట్టింది, గైడ్ లైన్స్ ఇచ్చింది. దాన్ని పూర్తిగా ప్రజలకు చెప్పడంలో విఫలమైంది. వీళ్ళకి మార్కెటింగ్ చేస్తూ వస్తుంది, ఆయంత సర్వీస్ కూడా ఇవ్వకుండా ఇక ఒక పక్కన జిన్నింగ్ మిల్లులని లేపి వాళ్ళని ఉద్యమాలు చేయించి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని, నేను 10 ఉపయోగిస్తున్నా, లంచాలకు తెగబడ్డ ఎమ్మెల్యేలు మా ఒక్క మునుగోడు కాన్స్టిట్యూన్సీ దేవరకొండ కాన్స్టిట్యూన్సీలో 8 జిన్నింగ్ మిల్లు ఉంటే ఒక్కొక్కరు 20 లక్షల రూపాయల ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నాడు. రైతులను రెచ్చగొడుతున్నాడు, లేదా ఉద్యమాలు చేపిస్తున్నాడు. ఇది మధ్య మంచిది కాదు. రైతుల సంక్షేమం కోసం నిన్న కిషన్ రెడ్డి గారు నేను సాయంత్రం కేంద్ర జౌలి మిల్లుతో కలిసిండు. నేను పోయిన నెలలో నేను స్వయంగా వెళ్లి ఢిల్లీలో రైతు మినిస్టర్ తో నేనే స్వయంగా నేను మీటింగ్ లో ఉన్నా. సిసిఎం అంటే కాటన్ కార్పొరేషన్ చైర్మన్, మా జౌలి సెక్రటరీ, మినిస్టర్ గారు, కిషన్ రెడ్డి గారు, నేను ఇంక రైతు నాయకులం పోయి మేము స్వయంగా అన్ని విషయాలు మాట్లాడినాం. అది అప్పుడు కూడా జిన్నింగ్ మిల్ ఉద్యమం జరిగింది. కాబట్టి దీన్ని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవిప్రసాద్ గారు నమస్కారం. కోమినేని గారు, మిత్రులకు అందరికి నమస్కారం. ముందుగా నేను చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఒక్క వ్యాఖ్య చెప్పి ఇందులోకి పోతా. హలో, వినపడుతుందా కోమినేని గారు? వినపడుతుంది, మాట్లాడండి. నేను ఏమంటున్నా, మీరేమో సరదాగా చంద్రబాబు నాయుడు గురించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినారని అనుకుంటారు, కానీ మేము కొద్దిగా సీరియస్ గానే అనుకుంటున్నాం. ఎందుకంటే మరణించినటువంటి రామోజీరావు వ్యక్తిత్వం కంటే చంద్రబాబు వ్యక్తిత్వం గొప్పదనేటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీర్పు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయనేమి ఇంటే ఏదో మీరు సరదాగా మాట్లాడుతున్నారు కానీ
అది చాలా సీరియస్ వ్యవహారం. మా దయాకర్ గారు ఇంకా కొద్ది టైం ఉంటే చెప్పేటోడేమో కానీ నేను ఏమంటున్నా, డెఫినెట్ గా అది సరదాగా చెప్పింది కాదు. సరే, రామోజీరావు రాజకీయాల్లో ఏమన్నాడు ఏంది, పెద్దలు గౌరీ శంకర్ గారు మీకు మా అందరికి కూడా తెలుసు రాజకీయాల మీద ఎంత ప్రభావితం చేసిండు తెలుగుదేశం పార్టీ. కాదు తెలుగుదేశం పార్టీనే కాదు, మళ్ళీ కాంగ్రెస్ ని తెలుగుదేశం తప్పట్టద్దు, మిమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నేనేమంటున్నా, అధికారంలో నేనేమంటున్నా, రాజకీయ పార్టీలు అన్నిటినీ ఎక్కడ అధికారం ఉంటే ఆయనకు అవసరం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏదో రకంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేసిండు. కేంద్ర మంత్రులు కూడా హెలికాప్టర్ల పోయి ప్రత్యేకంగా మాట్లాడొచ్చినటువంటి అంశాలను మనం మరవలేం కదా. హోంమంత్రి కాదు, మునుగోడు ఉప ఎన్నికకి వచ్చిన హోంమంత్రి అమిత్ షా గారే వెళ్ళి కలిసి వచ్చాడు. నేను అదే చెప్తున్నా, హెలికాప్టర్ల పోయి ప్రత్యేకంగా మాట్లాడినటువంటి అంశాలు. కాబట్టి ఆయన రాజకీయాల మీద ఆయన ప్రభావం చూపలేదు, ఆయన ఎవరికి చెప్పలేదు అనేటువంటి మాటలు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మాట్లాడుకోవడం కొంత ఇబ్బందికరమైన, డెఫినెట్ గా ఆయన ప్రభావం రాజకీయాల మీద ఉందనేటువంటి విషయం వాస్తవం. కాబట్టి ఇదేదో సరదాగా అన్నటువంటి అంశం కాదు, ఇంకా చాలా అంశాలు అన్నట్టుగానే వదిలేద్దాం. నేను ఏమంటున్నా, పత్తికి సంబంధించి ఇదేదో రైతులను రెచ్చగొట్టి రాష్ట్ర ప్రభుత్వము రైతులు చేస్తున్నటువంటి అంశం కాదు ఇది కొమ్మినేని గారు. ఇవాళ పత్తి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. దాదాపు 1,25,000 లక్షల టన్నులకు సంబంధించినటువంటి వాటిలో ఇవాళ కేవలం 25 లక్షల టన్నులకు మాత్రం సంబంధించే కొంటున్నటువంటి నేపథ్యాన్ని చూసినాము. రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక్కొక్క క్వింటల్కు 1,300 నష్టం వస్తుందని రైతులు తమ ఆవేదనను వెలుబుస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ కేంద్రము రాష్ట్రము రెండు సమన్వయం చేసుకొని ఇవాళ డెఫినెట్ గా పత్తి రైతులకు సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నాము. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే పత్తి రైతులకు సంబంధించి మొత్తం ఇవాళ అక్కడ పెట్టుకొని రోజులుగా వేస్తా ఉన్నారు. సిసిఐ ప్రైవేట్ వాళ్ళు కుమ్ముక్కైనటువంటి భావన కూడా రైతుల్లో వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఎమ్మెల్యేలు మేము నగేష్ గారి మొన్న ఆదిలాబాద్ లో మా జోగు రామన్న గారు మిగతా ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పోతే గారికి వినతి పత్రం ఇస్తామంటే కూడా ఆ రోజు అనుమతి చేయకుండా చేసినటువంటి విషయం మీకు తెలుసు. కాబట్టి నేనేం విజ్ఞప్తి చేస్తా ఉన్నానంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పత్తి రైతులకు సంబంధించినటువంటి ఆవేదన అర్థం చేసుకోండి. అది సిసిఐ అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇద్దరు కలిసి సమన్వయం చేసుకొని ఇప్పటికైనా రైతుల నుంచి కొనుగోలు చేసి వాళ్ళకి జరిగేటువంటి నష్టాన్ని కూడించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. దయాకర్ గారు సంక్షిప్తంగా సమాధానం చెప్తే వేరే అంశాల్లో కూడా వెళ్ళాలి మనం. అంటే ఈ అంశాలన్నీ ప్రోస్ కాన్స్ ఉన్నాయి, వీటి మీద మేమేమి మౌనంగా ఏమి లేము. ఆ విషయాలన్నిటి కూడా పరిశీలన. మీ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారని కూడా ప్రకాష్ రెడ్డి గారు తీవ్రమైన ఆరోపణ చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు ప్రభుత్వం మీద ఈ తరహా చేస్తారు, అది కామనే. కానీ దీన్ని మేము అంటే నేపథ్యం ఎట్లా ఉంది, ఆడ ఉన్న పరిస్థితులు ఏమున్నాయనే అంశాల మీద చర్చ ఉంటుంది తప్పితే ఇప్పుడు అవినీతి ఆరోపణలు చేసి ఇప్పుడు నేను వారి మీద చేయలేమా? ఏముంటుంది ఆరోపణలతో వచ్చేది ఏముంది? సమస్యకు పరిష్కారం కదా మనం వెతకాల్సింది. సమస్య పరిష్కారం వైపు కాకుండా రాజకీయం వైపు పోతే అది ఇంకో టర్న్ తీసుకుంటుంది. మరి అట్లా అనుకుంటే కిషన్ రెడ్డి గారే మరి ఏం చర్యలు తీసుకోకుండా వాళ్ళతోని కుమ్మక్కైందని నేను కూడా ఆరోపించవచ్చు. దీంట్లో ఏం స్టాండిటీ ఉంటుంది? కాబట్టి ప్రభుత్వంగా ప్రజల సమస్యలు రైతుల సమస్యల పట్ల సావధానంగా వినడం, ఉన్న సమస్యను పరిష్కరించడం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది తప్పితే మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికో లేకపోతే ప్రభుత్వానికో అంటే మాకు ఇలాంటి పేరు తెచ్చుకోవాలని ఏమైనా ప్యాషన్గా ఉంటుందా? మరింత ఎంత సౌకర్యవంతంగా చేయాలనే ఆలోచనతోనే మేము చేసే ప్రయత్నం ఉంటుంది తప్పితే కొన్ని సందర్భాలని అంచనా వేస్తున్నది ప్రభుత్వం కూడా చేస్తున్నది. ఆ సమస్య పరిష్కారానికి త్వరలోనే పూర్తి స్థాయి మేము కట్టుబడి ఉంటామని చెప్పగలం. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. నిర్ణయం తీసుకుంటారా, ధిక్కరణ చర్యలు ఎదుర్కొంటారా? గౌరీశంకర్ గారు చెప్పండి. నిన్న స్పీకర్ గారికి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలు, వాటి ప్రభావం ఏ రకంగా ఉండబోతోంది? ఎలా ఫిరాయింపుదారులపై చర్య తీసుకునే అవకాశం ఉందా? మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయా? డెఫినెట్లీ ఇది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ గా పోతుందండి. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ చాలా క్లియర్ గా ఉంది. ఆ 3 months లో మీరు తేల్చండి, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ 10 BRS MLAs కి. ఇంకోటి సుప్రీంకోర్టు జడ్జ్ కూడా చెప్పాడు, స్పీకర్ as a presiding officer did not enjoy immunity when exercising quasi-judicial powers under the 10th schedule of the Constitution. Decide within 3 months అన్నారు. అంటే మీకు quasi-judicial powers పెద్ద మీకు మరి you cannot question the judiciary decisions.
డెఫినెట్లీ యూ హావ్ టు టేక్ ఎ డిసిషన్. అండ్ సెకండ్ థింగ్, రాజీవ్ గాంధీ గారు ఒక మంచి ఉద్దేశంతో యాంటీ డిఫెక్షన్ లా తెచ్చారు. అది తెచ్చిన కానీ ఇంప్లిమెంటేషన్ ప్రతి ఒక్క స్టేట్ లో ప్రతి దగ్గర, నాట్ ఓన్లీ జస్ట్ తెలంగాణగా ఒకటి కాదు, ప్రతి దగ్గర ఇది ఉల్లంఘన చేస్తూనే ఉన్నారండి. ఈ పార్టీలో జాయిన్ అవుతారు, ఆ పార్టీలో ఇంకో పార్టీకి వెళ్ళిపోతాం పవర్ లో. ఇప్పుడు నేను మొన్న ఏం చేశారు, లేలే ఊరికే కండువా వేసుకున్నాం, అసలు వెళ్ళే లేదు, మేము ఆ పార్టీ జాయిన్ కాలేదు అని చెప్తారు. వాట్ కైండ్ ఆఫ్ అండి, విత్ దేర్ ఆల్ సీనియర్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, దే ఆర్ పొలిటికల్ లీడర్. మాజీ స్పీకర్ కూడా ఉన్నారు, అది విశేషం. మాజీ స్పీకర్ కూడా, మాజీ స్పీకర్ ఏమైనా కాదు కానీ ఇట్ లుక్స్ వెరీ బ్యాడ్ ద ఐస్ ఆఫ్ ద లా. మీరే ఇంత పెద్ద మనుషులు అందరూ ఇలా చేస్తే వాట్ డస్ ద యంగర్ జనరేషన్? ఓకే దట్ పార్ట్ ఓకే. ఫైనల్ గా చెప్పండి, స్పీకర్ గారు డిసిషన్ తీసుకుంటారా? కనీసం దానం నాగేందర్, కడియం శ్రీహరుల మీద వేటు వేసే అవకాశం ఉంది. వాళ్ళు ఎట్లా వివరణ కూడా ఇవ్వలేదు కాబట్టి తీసుకోవాలి సార్, తీసుకోవాలని మీ అభిప్రాయం. కానీ మీ అంచనా ఎందుకంటే మీ అంచనా ఏమిటి? ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ లో ప్రకారం చేశారు. ఐ థింక్ మే ఇప్పుడు ఏంటంటే మేమే సుప్రీము, లెజిస్లేచర్ సుప్రీం అని ఐ థింక్ వాళ్ళు డెఫినెట్లీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటుండొచ్చు. కానీ జుడిషియరీలో ఉన్నప్పుడు సంబడి అప్రోచ్ ద కోర్ట్. అంటే దాని తోడు మొన్న వెస్ట్ బెంగాల్లో డైరెక్ట్ గా హైకోర్టు బీజేపీలోంచి మారిన ముకుల్ రాయ్ని ఏమంటాము అనర్హత వేటు వేసింది. సో బీజేపీ వాళ్ళకు ఒక రూలు, కాంగ్రెస్ వాళ్ళకు ఒక రూలు, ఇట్లా ఉండవు కదా. అంతే కదా, ఎవరైనా కానీ కదా డిస్క్వాలిఫికేషన్. ఇదే డిస్క్వాలిఫై, ఒక పర్సన్ ఒక పార్టీ నుంచి పోయినా కూడా క్లియర్లీ డిస్క్వాలిఫై చేసేయాలి. దాంట్లో రికార్డ్ ఉంటుంది, ఆ పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ అటెండ్ చేశాడా లేదా, పొలిటికల్ పార్టీ వాళ్ళ మీటింగ్ అటెండ్ చేశారా లేదా, మనకు అందరికీ తెలుసు. విశేషం ఏంటంటే అందరికీ తెలిసి ఫిరాయించినట్టు అందరూ దాన్ని కలుపుతా ఉంటారు. అంతే. ఇప్పుడు స్టేజ్ మీద కాండువా వేసుకుందని నేను ఊరికే వేసారు, నాకు అది కాంగ్రెస్ కాండువా కాదు, ఆ నేషనల్ కాండా అని ఒకరు చెప్పారు. ఐ థింక్ ఇట్స్ రియల్లీ ఒక సీనియర్ ఎమ్మెల్యేస్ ఐఐటి ఇలా చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. అది ఎనీ ఇర్రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ కాదు, ముందు కూడా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా జరిగింది, తెలుగుదేశం గవర్నమెంట్ జరిగింది. కాబట్టి ఐ థింక్ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ఇప్పుడు. రైట్, ఆ పరిస్థితి వస్తున్నారు. దేవిప్రసాద్ గారు చెప్పండి, ఏం జరగబోతోంది? నిజంగానే స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారా లేదా? స్పీకర్ గారు తీసుకోకపోతే ఏం జరుగుతుంది? మరి ఒకవేళ తీసుకుంటే ఉప ఎన్నికలు రాబోతున్నాయా? కొమ్మినేని గారు, మేము ఈ విషయం మీద అనేక సందర్భాల్లో మా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేసినాం. 31 జూలైకి నాడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అక్టోబర్లోగా 3 నెలల సఫిషియెంట్ టైం స్పీకర్ గారికి ఇచ్చింది ఈ విషయం మీద విచారణ జరిపి చర్యలు తీసుకోమని చెప్పి. అక్టోబర్ వరకు కూడా ఈ నిర్ణయాన్ని తీసుకోలేకపోయినటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి మేము డెఫినెట్ గా కాంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పోయినటువంటి నేపథ్యంలో నిన్న గవాయి గారు ఇచ్చినటువంటి తీర్పు చాలా మనం అన్ని పత్రికల్లో కూడా చూసినాం, చాలా సీరియస్ గా ఒక వారం రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పినటువంటి సందర్భాన్ని చూసినాం. కాబట్టి ఇక్కడ ఇంతకుముందే చెప్పినట్టు, గౌరీశంకర్ చెప్పినట్టు 2 విషయాల్లో అయితే చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం స్పీకర్ గారికి ఉంది. ఒకటి, దానం నాగేందర్ గారు ఇది మొదటి చరిత్ర అనుకుంటా, దానం నాగేందర్ నాకైతే గుర్తులేదు, ఎందుకంటే ఒక బీఫామ్ మీద గెలిచినటువంటి ఒక శాసనసభ్యుడు ఎంపీకి ఇంకొక బీఫామ్ మీద పోటీ చేసినప్పటికీ కూడా ఇంకా కొనసాగడం అనేటువంటి ఎంత ఓపెన్ గా ఫిరాయించింది ఈ కేసే. అదే పెద్దలు కరెక్ట్ చేయాలి, నాకేం తెలియదు. నేను ఏమంటున్నా, కాబట్టి ఈ ఒక్కరినైనా చేసి ఉంటే స్పీకర్ కు సంబంధించినటువంటి కొంత గౌరవం దక్కేది. శ్రీనివాస్ యాదవ్ డైరెక్ట్ గా, నిజమే, శ్రీనివాస్ యాదవ్ కూడా కరెక్ట్, మంత్రి అయ్యాడు కదా, కరెక్ట్. అంటే ఎలక్షన్ లో పోటీ చేసింది అయితే ఈయన. అది నేను ఏమంటున్నా, నేను చేసింది కరెక్ట్, అట్లే చెయ్యాలని నేనేం చెప్తలేను కొమ్మినేని గారు. ఏదైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం డెఫినెట్ గా ఆ ఒక్కరినో ఇద్దరినో చేసి ఉంటే మిగతా విషయాలు, ఇప్పుడు ఉన్నది ఏంది, క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉన్నాయి. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ చెప్తున్నది ఏంది, మేము వినాయకుని కండువా వేసుకున్నామని చెప్పి ఇంకొకటి చెప్పి రకరకాలుగా చేసే ఆ కండువా కాంగ్రెస్ దా, వినాయకుడా, లేకుంటే ఇంకోటిదా తేల్చడానికి ఇన్ని నెలలు పడుతుందా కొమ్మినేని గారు? వాళ్ళు చాలా స్పష్టంగా, నేను ఏమంటున్నా, అవన్నీ పక్కకు పెడదాం. 8 మందికి సంబంధించి విచారణకి కొంత టైం పడుతుందా, ఏం పడుతుంది, వాళ్ళ వ్యవహార శైలి ఎట్లుంది, వాళ్ళ మీటింగ్లకు హాజరవుతున్నా, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నా, కొందరు పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చారు మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని, ఇవన్నిటికి పక్కకు పెట్టి ఇద్దరు విషయంలో అయితే చాలా స్పష్టంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది డెఫినెట్ గా. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచినాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా అని కొంత మార్పు కూడా కనబడుతా ఉంది. దాన్ని ఆధారంగా చేసుకొని
రాజీనామాలు చేసి ఎన్నికలకు పోతారా ఏందా అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఈ ఇద్దరి మీద వెంటనే వేటు పడేటువంటి అవకాశం ఉందని అయితే నేను భావిస్తున్నా కొమ్మినేని గారు. రైట్. ప్రకాష్ గారు హైదరాబాద్ కొమ్మినేని గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మనకు బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ అవుతుంది. మీటింగ్ లో అటెండెన్స్ సైన్ చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యే సైన్ చేశారా లేదా తెలిసిపోతుంది. ఇంకోటి పార్టీ మీటింగ్ అవుతుంది, లేచే పార్టీ కేసీఆర్ గారు మీటింగ్ వెళ్తారు, అక్కడ కూడా బుక్ పెడతారు సంతకాలు చేశాను అంటే రానంత మాత్రాన ఫిరాయించినట్టు కాదు. కానీ బట్ విషయం ఏంటంటే స్పీకర్ గారికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, అపోజిషన్ లీడర్ తెలుసు, కోర్టు వారికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ కథ నడుపుతా ఉంటుంది మరి అందరి మధ్య నడుస్తూ ఉంటుంది. అవును. హైదరాబాద్ ప్రకాష్ గారు నమస్కారం. మాట్లాడండి. రైట్, కట్ అయింది. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. ఒక్క నిమిషం. జానకిరామ్ గారు మంగళగిరి నుంచి. జానకిరామ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. ఫిరాయింపుల మీద ఒక్కోసారి ఈ జెట్ స్పీడ్ తో వెళ్ళిపోతుంటే కొన్ని కేసులు ఏమో అలాగే ఉండిపోతాయి. ఎందుకండి ఏం మరి అదే అర్థం కాదు. న్యాయ వ్యవస్థ అట్లాగే ఉంటుంది. అప్పుడు వైసీపీ ఫిర్యాదు చేసి ఎన్నో సంవత్సరాలు పూర్తయిపోయింది కూడా. వైసీపీ కాదు, ఈవెన్ రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ తరఫున తెలుగుదేశంలో ఉండేవారు ఆ రోజున. అప్పట్లో దయాకర్ రావు గారు వీళ్ళందరి మీద ఆయనే కోర్టుకు కూడా వెళ్ళారు. ఆ కోర్టులో ఇంకా తేలలేదు. ఈ లోపు ఎలక్షన్లు వచ్చినాయి, అది వేరే కథ. అదే ఆశ్చర్యం ఉంటుంది అనుకున్నా. అసలు జెట్ స్పీడ్ కన్నా కొన్ని కేసులు అసలు ఎక్కడ ఉందంటే అక్కడే ఉంటది. సంవత్సరాలు గడిచిపోతుంటే. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు. మనం చాలా సార్లు డిస్కస్ చేసినాం కొమ్మినేని గారు, ఇదే డిస్కషన్ ఇట్లా మన సాక్షిలోనే చాలా సార్లు డిస్కస్ చేసినాము పార్టీ ఫిరాయింపుల గురించి. అయితే ఇప్పుడు 2 పాయింట్స్ ఏంటంటే అబ్జర్వేషన్ అంటే మొన్న బెంగాల్ హైకోర్టు ఫుల్ బెంచ్ అంటే నాట్ సింగిల్ జడ్జి బెంచ్ కాదు, చీఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి కామెంట్స్ అంటే మేయర్ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చొని ముకుల్ రాయ్ అనే అతను మా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క మెంబర్ గా అంటే చైర్మన్ గా తీసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినట్టుగా ప్రకటించాడు. అది ఎవిడెన్స్ సరిపోతుందా అని చెప్పారు. అదే ఎవిడెన్స్ అని చెప్పి దాని మీద ఆయన కౌంటర్ స్పీకర్ ఆన్సర్ చెప్పినా ఆ క్యాండిడేట్ ఎవరైతే ముకుల్ రాయ్ అనే అతను హైకోర్టు మేము నోటీస్ ఇచ్చినా రాలేదు కాబట్టి మేము జడ్జిమెంట్ ఇస్తున్నామని చెప్పేశారు. సిమిలర్ గా ఇప్పుడు తెలంగాణలో మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చాలా మంది, మేము కూడా చాలా సార్లు ఫిరాయింపుల కేసులు వేసినా అవన్నీ ఇన్ఫెక్షన్స్ అయిపోయినాయి. ఎందుకంటే 5 గంటల తర్వాత దానికి వాల్యూ ఉండదు కాబట్టి. అయితే సుప్రీంకోర్టు ఇప్పుడు దీన్ని సీరియస్ గా తీసుకుంది కాబట్టి నిన్నటి సుప్రీంకోర్టు గవాయ్ గారి స్టేట్మెంట్ చాలా స్పష్టంగా ఉంది. ఇంతకుముందు గౌరీశంకర్ గారు చెప్పారు నిన్న చాలా అంటే కామెంట్స్ చేసినప్పుడు చర్చ ఆర్డర్లో రాయలేదు కానీ మీరు జనవరి అంటే వచ్చే నూతన సంవత్సరం 26 లో మీరు బయట ఉంటారా ఇంకెక్కడ లోపల ఉంటారా మీరే డిసైడ్ చేసుకోవాలంటే స్పీకర్ కు ఒక రకమైన వార్నింగ్ ఇచ్చారు, ఇంచుమించు ఒక వార్నింగ్. అట్లా కాదు, ఐ డోంట్ థింక్ సో. కేవలం మీరు ఫంక్షన్ ఎక్కడ జరుపుకోవాలనేది మీ ఇష్టం కానీ ఇటువంటి అట్లా కాదన్నట్టు కానీ తప్ప ఇంకో అర్థం వచ్చేటట్టు కాదనుకుంటా. 2026 ఫంక్షన్ ఎక్కడ జరుపుకోవాలని అర్థం అదే. 2026 ఫంక్షన్ ఎక్కడ ఒక మీడియాలో వచ్చింది ఏంటంటే స్పీకర్ టు డిసైడ్ వెదర్ హీ వాంట్స్ టు స్పెండ్ హిస్ న్యూ ఇయర్ వేర్ అంటే ఐదర్ ఇట్స్ ఇయర్ ఆర్ సమ్వేర్ అనే దాని మీద అట్లా అదని తేలికైన వ్యవహారం కాదు కదా. అట్లా అప్పుడు మళ్ళీ రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణ అవుతుంది. ఆర్డర్ రాయలేదు, అబ్జర్వేషన్ చెప్తున్నాను. వాళ్ళ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు అబ్జర్వేషన్, ఎందుకంటే కోర్టులో జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్ ఓపెన్ సర్వీస్ ఓపెన్ లో కనబడతాయి, టీవీలో కూడా కనపడతాయి కాబట్టి మీడియాలో కూడా వస్తాయి, నేను పెట్టుకుంటా కాబట్టి చెప్తున్నా. అంత సీరియస్ అబ్జర్వేషన్ చెప్తూ కాన్స్టిట్యూషనల్ గా వాళ్ళకి రక్షణ లేదు ఈ విషయంలో అనేటువంటి విషయం కూడా నేను ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ లేదు మీకు, మీరు నిర్ణయం తీసుకోవాల్సిందే అనేటువంటి విషయాల్లో డైరెక్షన్ ఇచ్చారు. యూ హావ్ టు టేక్. అయితే మీరు 1 వీక్ లో డెసిషన్ తీసుకోండి. కేసు 9 రోజులు పోస్ట్పోండ్ అయింది. ఏమవుతుంది చెప్పండి. ఏం జరిగే అవకాశం ఉందో సంక్షిప్తంగా అయితే మనం దయాకర్ గారితో కూడా మాట్లాడిద్దాం, తర్వాత రిజర్వేషన్ ఇష్యూకి వెళ్దాం. నేను అనుకుంటుంది అంటే వీళ్ళిద్దరూ స్పీకర్ దగ్గరికి కూడా రాలేదు, స్పీకర్ నోటీస్ కు రాలేదు కాబట్టి నోటీస్ స్పందించని వీళ్ళిద్దరితోని ఎత్తుగడలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయించేసి ఇద్దరితోనే రాజీనామా చేయించి ముందు అయిపోతుంది. నేను ఊహిస్తున్నా 2 నిమిషం కంప్లీట్ చేస్తే వీళ్ళు 8 మంది విషయంలో కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. నడిచిన తర్వాత మళ్ళీ స్పీకర్ కు మళ్ళీ నోటీస్ వస్తుంది. వీళ్ళు ఎటువంటి పార్టీ మారలేదని స్పీకర్ ఆన్సర్ చెప్పినా, స్పీకర్ అఫిడవిట్ ఇచ్చినా మళ్ళీ ఎవిడెన్సెస్ సరిగ్గా మళ్ళీ పర్సూ చేయడానికి మళ్ళీ వస్తుంది. మళ్ళీ స్పీకర్ చెప్పే లోపల 6 నెలలు గడుస్తుంది. అంత లోపల ఖైరతాబాద్ ఎలక్షన్స్ ఇంకో ఎలక్షన్స్ లో పరిణామాలను చూసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజీనామాల పర్వాన్ని కొనసాగిస్తుందని నేను ఊహిస్తున్నాను. ఇది ఊహిస్తున్నా నేను 6 నెలలు కొనసాగుతుందనే నా ఊహ అండి. రైట్. ధనరాజు గారు గణపవరం నుంచి. ధనరాజు గారు నమస్కారం. సంక్షిప్తంగా. నమస్తే సార్, కేఎస్ఆర్ గారు. నమస్తే, మాట్లాడండి. మీ షో చాలా బాగుంటుందండి. ఓకే, ధన్యవాదాలు. విషయానికి రండి.
సరే ఇప్పుడు జరుగుతుంది కానీ లైవ్ షోలను ఇప్పుడు మనకు జరిగేదంట ఏం తేల్చదంటారా? నాకైతే అనుమానం అండి. ఏది ఇప్పుడు ఈ ఫిరాయింపుల సమస్య గురించి అండి. అవును, నాకైతే పూర్తిగా తేల్చదని నమ్మకం లేదండి సార్. ఇంకా డౌట్ ఉంది. ఎట్లయితే చూద్దాం మరి ఏం జరుగుద్దో. అదేంటి సార్, ఇప్పుడు ఎక్కడ అధికార పార్టీ అంటే అది ఆల్దే కదండి అవకాశం. అవును, చూద్దాం మరి. రైట్, రామస్వామి గారు నకిరేకల్ నుంచి. రామస్వామి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఈ ప్రాంతీయ పార్టీలను లేకుండా చేసేందుకే ఈ ప్రయోగం చేస్తారు తప్ప ఎట్టి సుప్రీం కోర్టు చెప్పినా కూడా వాళ్ళు బేఖాతరు చేస్తారు సార్. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాలు చేయరు. ఇది వాస్తవం, మీరు చూడండి. అంతేనా? రైట్ రైట్. ఇక దయాకర్ గారు ఏం సమాధానం చెబుతారు? దయాకర్ గారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ కానీ రాబోతున్న ఆర్డర్స్ కానీ కొంతమంది ప్రిడిక్ట్ చేయొచ్చు, కొంతమంది ఇట్లా అవుతుండొచ్చు అనొచ్చు. కానీ మరి సుప్రీంకోర్టు కూడా వివక్ష ఎందుకు ఉంటుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర నిర్ణయం తీసుకోవాలి, బీజేపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయం ఉంటుంది. కానీ మరి కాంగ్రెస్ కంప్లైంట్ చేసినప్పుడు ఎందుకు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, అసలు టెర్మినేట్ చేసే హక్కు స్పీకర్కు ఉండదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారి ఇష్యూలు ఏమైంది? ఇప్పటివరకు అది ఏంది విస్తృత ధర్మాసనంలో ఉంది. ఇప్పుడు ఆ కేసు అయిపోయింది, హౌస్ అయిపోయింది, కొత్త హౌస్ వచ్చింది. వాళ్ళు టెర్మినేట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మా వెంకరెడ్డి గారు మంత్రిగా కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు కనబడతలేదా? కాబట్టి 39 మంది మొత్తం బీఆర్ఎస్ విధ్వంసకర రాజకీయము తెలంగాణలో చేసింది ఏంటంటే 39 మంది, 5 పార్టీలు, వైసీపీ, సిపిఐ, బిఎస్పి, కాంగ్రెస్, టీడీపీ మర్జ్, మొత్తం ఏది టీడీఎల్పీ మర్జ్ ఫస్ట్. సెకండ్లో ఏమైంది? సిఎల్పి మర్జ్. మళ్ళీ ఉన్న 2-3 టీడీపీ వాళ్ళని తీసుకోవడం, మిగతా వాళ్ళను తీసుకోవడం అనేది చేసింది. మరి ఇప్పుడు ఎందుకు సుప్రీంకోర్టుకి అది కనబడలేదు? ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇప్పుడు దానం నాగేందర్ గారి ఇష్యూ స్పెసిఫిక్ అని అంటున్నారు కదా, మరి తలసాని శ్రీనివాస యాదవ్ గారికి స్పెసిఫిక్ కాదా? అటెండెన్స్ గవర్నర్ గారికి తెలియదా ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యేనో అని? సబితా ఇంద్రెడ్డి గారు ఏ పార్టీ ఎమ్మెల్యేనో తెలియదా? ఏ పార్టీ గుర్తు మీద గెలిచిండ్రు? కాబట్టి మన వారికి వచ్చే వరకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ అసలు నేను సుప్రీంకోర్టును కామెంట్ చేస్తుంది ఎందుకంటే ఈ డిస్క్రిషన్ అనేది అది పాటించవచ్చా? దానికి ఆ హక్కు ఉందా? మరి ఒక మాట అనుకుందాం, ఒక ప్రతిపక్ష నాయకుడు 20 నెలల నుంచి 2 సార్లు అసెంబ్లీకి వచ్చి కామ్గా కూర్చుంటుండు, ఇట్లనే దీన్ని ఏమనాలి? కాబట్టి ఇవన్నీ చర్చకు బాగుంటాయి. స్పీకర్ను డిక్టేట్ చేసే పరిస్థితి సుప్రీంకోర్టు ఉన్నది అని అంటే మరి అన్ని స్పీకర్లను డిక్టేట్ చేయమని 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలింది ఈ 10 సంవత్సరాల్లో. కనబడట్లేదా సుప్రీంకోర్టుకు? 4 ఎమ్మెల్యేలు తీసుకొని ప్రభుత్వాన్ని కూర్చడం, మళ్ళా 4 కొత్త ఎలక్షన్ పెట్టడం, అది ఉత్తరాఖండ్ నుంచి మొదలైంది. కాబట్టి రాజకీయం, రాజనీతి ఇవన్నీ చూస్తుంటే ఒక్కోసారి ఎవరైతే నిజాయితీ రాజకీయం చేయాలనుకుంటారో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు మొన్న కూడా చెప్పినాయి కదా, మనము గొంగడిలో అన్నం వేసుకొని తినుకుంటూ ఎంటుకలు వస్తున్నాయంటే గొర్రెబొచ్చుతోనే గొంగడి చేస్తారు. కాబట్టి రాజకీయాల్లో ప్రతి పార్టీకి ఇప్పుడు ఇది మ్యాండేట్ ఇచ్చింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీకి వరం కదా, ఇప్పుడు వాళ్ళే కదా అన్నది. ఇది కోసేయలేదా ప్రభుత్వం, 64 బొటాబొట్టి ఉన్నది, 10 మంది ఇటు గుంజితే అయిపోయా అని అనలేదా? ఇప్పుడు అట్లానే హక్కు ఉందా? అదే అందుకనే కదా కేసీఆర్ ఏం చేసిన అన్నది. కాబట్టి ఇప్పుడు కేరళలో ఒక్క పార్టీ ఎమ్మెల్యే తేడాతో ఉంటే ఎట్లా ప్రభుత్వాన్ని కొనసాగించారు 5 సంవత్సరాలు? ఎందుకు ఆ రాష్ట్రం మోడల్గా ఉంది? ఎందుకు తెలంగాణ ఉండలేదు? ఎందుకు ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు అప్పుడైనా ఇప్పుడైనా మేమేం కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరిని అప్పుడు మేమున్నది 18 ఓకే. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ జనరల్ సూత్రాలు బాగానే ఉన్నాయి, నేను ఎవరం కాదను, జరుగుతున్నాయి, వాళ్ళు చేస్తున్నారు, మీరు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, కథ నడుస్తూ ఉంది. ఇప్పుడు చర్చ ఏంటి? మీరు సుప్రీంకోర్టుని విమర్శించారు తప్పు, నేనేం దాన్ని అభ్యంతరం పెట్టట్లా, అన్లెస్ అండ్ అదర్వైజ్ అబ్జెక్షనబుల్ కామెంట్స్ ఉంటే తప్ప. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు సుప్రీంకోర్టుని ధిక్కరించబోతున్నారా, స్పీకర్ గారు ధిక్కరించబోతున్నారని చెప్తారా, లేక సుప్రీంకోర్టు డైరెక్షన్కి అనుగుణంగా కనీసం ఇద్దరినైనా అనర్హత వేటు వేసే అవకాశం ఉందా? వాళ్ళు 10 మందిని ఇవ్వనియండి సార్, సుప్రీంకోర్టును ఫాలో అయిదాము, నష్టం ఏంది? ఇది ఒక మ్యాండేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏంది తెలంగాణలో ఇచ్చిన తీర్పే ప్రతి రాష్ట్రంలో మ్యాండేట్ అయితే నా నుంచి ఇంకొకటి పోవడానికి కూడా లేడు కదా.
మీరు ఎందుకు చెప్పేది నేను స్ట్రైట్ అడుగుతున్న ప్రశ్నకి మీరు సూటిగా సమాధానం దొరకట్ల. అంటే స్పీకర్ గారు సుప్రీంకోర్టు డైరెక్షన్ని పాటించబోరు అని ఇండైరెక్ట్గా చెబుతున్నారా? నేను అదే అంటున్నా, దాన్ని నర్మగర్భంగా ఏం చెప్పట్లే. సుప్రీంకోర్టును ఫాలో కావడానికి సమస్య ఏంది? తెలంగాణ మోడల్ అయితే ఇంకో రాష్ట్రంలో ఎవరైనా కూడా తెలంగాణనే కోర్టు చేస్తారు కేస్ స్టడీకి. ఇగో ఇక్కడ ఇట్లా జరిగింది కాబట్టి ఈ పార్టీ మీద గెలిచిన వ్యక్తిని ఇంకో పార్టీ తీసుకోవడం అనేది తప్పు అని సుప్రీంకోర్టు ఇచ్చి స్పీకర్కే రూలింగ్ ఇచ్చింది. ఈ స్పీకర్ రూలింగే అక్కడ ప్రిసీడింగ్ అవుతుంది కదా ఇంకో రాష్ట్రంలో. అది తెలంగాణ మోడల్ సెట్ చేసినట్టు. అట్లాగే మహారాష్ట్రకు సంబంధించి కూడా ఇట్లాంటి ఇష్యూ జరిగింది కదా. మహారాష్ట్ర స్పీకర్ మీద కూడా ఆ రోజుల్లో గట్టిగానే అన్నారు కానీ బట్ అయినా కూడా స్పీకర్ పట్టించుకున్నట్టు లేడు ఆ రోజుల్లో. అయినా కూడా కథ నడిచిపోయినట్టుంది. ఇప్పుడు గతంలో మీ కాలంలో చర్చలు ఏంటి? స్పీకర్ నాన్ పార్టీ పర్సన్ అయితే బాగుంటది అని ఒక చర్చ జరిగింది. అసలు స్పీకర్ కు పార్టీ ఉండొద్దు అని ఒక చర్చ జరిగింది. కానీ స్పీకర్ కూడా ఎమ్మెల్యే కదా, ఏదో ఒక పార్టీ నుంచి గెలవాల్సిందే కదా. కాబట్టి ఇక్కడ స్పీకర్ వ్యవస్థ కొంత గత కొద్ది కాలంగా ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, ఇది ఒక ట్రెడిషన్ అయిపోయింది, ఇది ఒక కన్వెన్షన్ అయిపోయింది. కరెక్టే సార్. మీరేం ఇవన్నీ ఈ నీతులు లేకపోతే ఇవన్నీ విమర్శలు ఇవన్నీ అందరికి తెలిసినవే. నేను స్ట్రైట్ ప్రశ్నలు 2. ఒకటి, సుప్రీంకోర్టు డైరెక్షన్ని స్పీకర్ పాటిస్తారా పాటించరా? ఎవరి మీదైనా అనర్హత వేటు వేస్తారా వేయరా? మీ అంచనా ఏంటి? కనీసం పార్టీ నిర్ణయం తీసుకుంటే అది వేరే విషయం, బట్ స్పీకర్ గా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మీరు ఏంటంటే స్పీకర్ అంటే ఆయన కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వింటాడు కాబట్టి అనే నోషన్కి పోతుండ్రు. స్పీకర్ వ్యవస్థ ఇండివిజువల్ వ్యవస్థ. స్పీకర్ దాని గురించి నేను కూడా కామెంట్ చేయలేదు, మీరు కూడా ఆయన డిస్క్రిషన్. నేను అంటున్నా ఇదే ఎందుకు సార్ దయాకర్ గారు మీరంటే గౌరవం, మీకు దయాకర్ గారు మీరంటే గౌరవం, మీకు అన్ని అనుభవాలు తెలుసు, విషయం తెలుసు సార్. అయినప్పుడు కూడా మీరు అటు చెప్పదలిస్తే నేనేమి అభ్యంతరం పెట్టను. నేను చెప్తున్నాను సార్, ఇప్పటి వరకు స్పీకర్ గారు కోర్టును లేకపోతే జుడికేచర్ ను గౌరవించాలనే ఆలోచనతోనే ఉన్నారు. నేను ఈ పదం కూడా మీకు ఎందుకు ముందు చెప్పినా, కోర్టును ఫాలో కావడానికి తప్పేంటి అనడానికి కూడా నేను ఉదాహరణ అంటే వీళ్ళ మీద అనర్హత వేటు పడబోతోందని మీరు ఇండైరెక్ట్ చెబుతున్నారా వీళ్ళిద్దరి మీద? కనీసం ఆ డిస్క్రిషనరీ పవర్ ను బట్టి ఇప్పుడు ఇద్దరిది ఉన్నది ఆ 8 మొదలుకు వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ డిస్క్రిషనరీ పవర్ అంటారు. మీకు నేను చెప్పేది ఒక్కటే, ఒక అనర్హత పోతే చాలా చట్టాలు ఉన్నాయి కాబట్టి ముందే రాజీనామా చేపిస్తారండి. నేను ఇప్పుడు అది చెప్పలేదు కానీ నేను అంటున్నది స్పీకర్ ను డిక్టేట్ చేసే హక్కు సుప్రీం కోర్టుకు ఉంటే స్పీకర్ ను లేదంటే మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటే వెస్ట్ బెంగాల్ హైకోర్టు డిస్క్రిషన్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ అయితే మాత్రమే స్పీకర్ ఉండదు. ఆయన వద్దు. వెస్ట్ బెంగాల్లో మరి ఏకంగా డైరెక్ట్ గా అనర్హత వేటు వేసేసి పొమ్మన్నారు కదా, అట్లా జరిగింది కదా. రాజకీయ నిర్ణయం, రాజకీయ నిర్ణయం. వ్యక్తులు ఇప్పుడు ఒక ఆయన మళ్ళా బీఆర్ఎస్ కు పోతా అంటున్నాడు, ఇప్పుడు ఆయన ఏం చేస్తాం? అవకాశం ఉంది సార్ కొమ్మినేని గారు. కోర్టు డైరెక్ట్ గా అంటే ఇది ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అంశం కూడా కాబట్టి స్పీకర్ కి చెప్పకుండా హీ ఈస్ డిస్క్వాలిఫైడ్, he may be terminated and elections may be conducted అని డైరెక్షన్ టు ఎలక్షన్ కమిషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది సుప్రీం కోర్టు. ఇన్ కేస్ వాళ్ళు రాజీనామా చేయకపోయినా స్పీకర్ ఇంకో రకంగా అబ్జర్వ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ నాకు గుర్తులేదు, ఏకంగా ఒక మంత్రినే డిస్క్వాలిఫై చేసింది సుప్రీంకోర్టు. మరి మీరు ఇందాక దయాకర్ గారు చెప్పినట్లు న్యాయ వ్యవస్థ కూడా ఒక్కొక్క కేసులో ఒక్కో రకంగా వ్యవహరించబట్టే ఈ సమస్యలు వస్తా ఉన్నాయి. అందుకోసం ఫైనల్ గా ఒకటే పాయింట్ సార్ నేను చెప్పాను, సుప్రీం కోర్టు కూడా ఇప్పటికైనా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాలనుకుంటే 10th షెడ్యూల్ మీద ఇంటర్ప్రిటేషన్ స్పష్టమైనటువంటి వివరణ చేసిన రాజకీయ నాయకులు మీరు కలుపుకోవాలా? తెలుగుదేశం వాళ్ళ మొత్తాన్ని విలీనం చేసామనలా అట్లాగే నడుస్తూ ఉంటది అంతే. ఓకే గౌరీశంకర్ గారు, ఫైనల్ గా మీకేం అర్థమైందో చెప్పండి. ఏం జరగబోతుంది అన్న దాని మీద ఈ ముగ్గురు మాట్లాడిన దాని మీద సంక్షిప్తంగా చెప్తే వేరే అంశంలోకి డెఫినెట్ గా స్పీకర్ విల్ టేక్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడు. ఎవరికైతే ఏ కేసు అయితే కొంచెం వీక్ కేసు ఉందో అతన్ని రాజీనామా చేపిస్తారు. రాజీనామా చేపించడం తప్ప అనర్హత వేటు వేయకుండా కామ్గా ఇట్లా చేయిస్తారంటారా? రాజీనామా చేపించారు. సో అంటే సుప్రీంకోర్టుతో ఘర్షణ పట్టడానికి స్పీకర్ వెళ్తారా వెళ్ళరా? ఇట్ క్రియేట్ కాన్స్టిట్యూషన్ క్రైసిస్ కదా. ఇప్పుడు ఎవరు సుప్రీం అనే వస్తుంది, పార్లమెంటరీ సుప్రీమా లేదంటే చాలా సార్లు జరిగింది, ఆ చర్చ జరుగుతూనే వస్తా ఉంది. ఇప్పుడు జరిగింది అది. కాబట్టి
అంతవరకు రానియకుండా వచ్చి అనిపిస్తుంది నాకు. ఎవరైనా ముందే రాజధానిలో చేపిస్తుండొచ్చు కొంతమందికి. Right. తర్వాత కేసు నడుస్తుంది. రైట్. ఇక 50% రిజర్వేషన్లతోనే సీలింగ్ తోటే పంచాయతీ ఎన్నికలు పెడతారట, మళ్ళీ జడ్పీటీసీ ఎంపీటీసీలు తర్వాత చూస్తారట. ఏమిటి దీని ఉద్దేశం దేవిప్రసాద్ గారు? కొమ్మినేని గారు, ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించి రకరకాల విన్యాసాలు జరిగినాయి. ఎడ్యుకేషన్ కమిషన్ అనుకోండి, అది ఇది, అక్కడికి చివరికి ఇది అందరూ కూడా చెప్తున్నారు. బీసీకి సంబంధించినటువంటి సామాజిక న్యాయవేత్తలు కానీ మిగతా అందరూ కూడా సామాజికవేత్తలు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు, కేంద్రం నిర్ణయించాలి, 9th షెడ్యూల్ ద్వారానే దీనికి ప్రొడక్షన్ వస్తుంది అనేటువంటి విషయాన్ని అనేక మంది చెప్పినప్పటికీ కూడా ఎట్లాగూ దీని ద్వారా మేము తెస్తామనేటువంటి చేసిన ప్రయత్నం. ఇప్పుడు డెఫినెట్ గా 42% రిజర్వేషన్ కు సంబంధించి ఇది ఎప్పుడో చెప్పారు కాంగ్రెస్ పార్టీ మొదట్లోనే చెప్పింది, ఒకవేళ 42% రాకుండా మేము పార్టీ పరంగా ఇచ్చి ముందుకు పోతామని. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు చెప్తే మా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. మేమేదో అడ్డుకుంటున్నామని, రిజర్వేషన్ రాకుండా చేస్తున్నామని చెప్పి మా మీద బురదలేటువంటి ప్రయత్నం చేసి, కానీ డెఫినెట్ గా ఇలా జరుగుతున్నది అదే. మొదటి నుంచి మేము చెప్తున్నదే జరుగుతున్నది. కాబట్టి ఇలా సర్పంచ్ ఎలక్షన్ ఎందుకంటే 3,000 కోట్ల రూపాయలు 31st మార్చ్ అయితే ఆ ఫండ్స్ వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎన్నికలు మొదలు సర్పంచ్ ఇవి జరపాలే, మిగతా జరపాలని వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇది జరిపి తర్వాత దీని ఫలితాలను బట్టి దీనికి సంబంధించినటువంటి రియాక్షన్స్ బట్టి ముందుకు పోతారేమని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం నుండి వెనక్కిపోవడమైనటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. కొమ్మినేని గారు. రైట్. ప్రకాష్ రెడ్డి గారు. సార్ జరుగుతుంది అదే సార్. ఇప్పుడు మళ్ళీ దేవప్రసాద్ గారు మళ్ళీ 9th షెడ్యూల్కే పోయినారు. 9th షెడ్యూల్ అట్రాక్ట్ అవుతుందా, 9th షెడ్యూల్ ఏమేమి ఉన్నాయి, 9th షెడ్యూల్ ఎప్పుడు వచ్చింది, మొత్తం 31B ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ను ఇంటర్ప్రిట్ చేస్తూనే 9th షెడ్యూల్ వచ్చింది. 9th షెడ్యూల్లో తమిళనాడుకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా చేర్చారు, దానికి రాజకీయ కోణం ఒకటి పక్కన పెడితే, తమిళనాడులో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్స్ లేవు. దాంట్లో ఏ రాష్ట్రంలో కూడా 9th షెడ్యూల్ లేదు. 9th షెడ్యూల్లో పెట్టండి అంటే 9th షెడ్యూల్ ఒక తెలంగాణ కోసం పెట్టరు కదా. 284 చట్టాలు 9th షెడ్యూల్లో పెట్టి లీగల్ సెక్యూరిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. 9th షెడ్యూల్లో పెట్టిన అన్ని కూడా రాజ్యాంగ విరుద్ధం అయితే మేము ఇప్పుడు గౌరవ చెప్పిన పాయింటే, రాజ్యాంగం పవర్ఫుల్లా, కోర్టు పవర్ఫుల్లా, స్టేట్ లెజిస్లేషన్ పవర్ఫుల్ అనేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఫైనల్ గా సుప్రీంకోర్టు చెప్పింది కూడా రాజ్యాంగమే పవర్ఫుల్ అని. కాబట్టి రాజ్యాంగం 9th షెడ్యూల్ పెట్టడం కరెక్టా తప్ప ఇవన్నీ చర్చ పక్కన పెడితే, స్థానిక సంస్థల ఎన్నికలు రాజ్యాంగం ఇంటర్ప్రిటేషన్ చేయనియండి, కానీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం కోసం అని 9th షెడ్యూల్లో పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా షెడ్ పెట్టాలి, కేంద్రం వేయాలి. కేంద్రం ఏ చట్టం ప్రకారం కేంద్రం ఉంది అంటే రాజ్యాంగంలో కూడా ఉంది. 243 ఆర్టికల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీ రిజర్వేషన్లు స్థానిక ప్రభుత్వాలే చేసుకోవచ్చు అని. దాన్ని వైలేట్ చేసి 42% ఎందుకు పెట్టారో నాకు తెలియదు. ఎందుకంటే 42% ఎందుకు వచ్చింది, మేము ఎన్నికల కంటే ముందు వాళ్ళు ప్రామిస్ చేశారు. ఎందుకు ప్రామిస్ చేశారో నాకు తెలియదు. ఆ ప్రామిస్ చేసిందా నిలుపుకోవాల్సిన బాధ్యత వాళ్ళది, నిలుపుకోకపోతే ప్రజలకు క్షమాపణ అడగాల్సిన బాధ్యత వాళ్ళది, వాళ్ళు చూసుకుంటారు. కానీ కేంద్రాన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం అంటే రాజకీయ దురుద్దేశము లేదా ఎన్నికలను పోస్ట్ పోన్ చేయడం, రెండే కారణాలని నేను అనుకుంటున్నాను. రైట్. మన దయాకర్ గారు చెప్పండి, క్షమాపణ చెబుతారా ఇప్పుడు? అయితే వాళ్ళు అసెంబ్లీలో మేము మద్దతు చెప్పడం అని క్షమాపణ చెప్పమనండి మరి. ఇది బాగుంది. వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు కాబట్టి క్షమాపణ చెప్పాలా? మరి తప్పదు కదా, మరి ఆడెందుకు డిసైడ్ చేయలేదు? ఇవన్నీ కూడా ఈ ఆర్గ్యుమెంట్ కరెక్టే, అందరూ కలిసి క్షమాపణ చెప్పాలి. మరి మేము అందుకనే మీరు ఇవ్వకపోతే ఇప్పుడు జరిగే పరిణామాలు ఏదైనా ఉండని, కానీ మేము ఇస్తామని కదా కేంద్రం మా పార్టీ నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు ఓబీసీలకు స్థానిక సంస్థల్లో ఇవ్వాలి, చట్టసభలు ఇవ్వాలని పెద్ద మూమెంటే జరుగుతున్నది. అది బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము క్షమాపణ చెప్పాలంటది. మేము క్షమాపణ చెప్పాం, మేము వస్తే చట్టమే చేస్తాం. కాబట్టి ఇక్కడ జరుగుతున్న తంతు అంతా 9th షెడ్యూల్ ఇవన్నీ కూడా ఒక ఎత్తు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారు, 25% ఇవ్వడం మంచిదని కేసీఆర్ గారు అనుకున్నారు. మేము 42% ఇవ్వాలి అని చెప్పి ఆలోచన మేము చేస్తున్నాం. ఇది తప్పు అంటే బీసీలు మమ్మల్ని శిక్షిస్తారు. కానీ ఇప్పుడు మీరు అలాంటప్పుడు అసలు తప్పని ఎవరు అన్నారు? తప్పు ఎవరు అనలేదు కదా, అనలేదు కదా, తప్పని ఎవరు అనలేదు. మీరు చేస్తామని చెప్పి మోసం చేశారన్నది వాళ్ళ విమర్శ. ఇప్పుడు ఒక్క మాట సార్, గతంలో కేసీఆర్ ఇస్తా అనుకోలేదు కొమ్మినేని గారు. కేసీఆర్ కూడా పెంచితే కోర్టులు అడ్డుకున్నాయి కదా, దయాకర్ గారికి తెలియదా? సంబంధించినటువంటి డైరెక్ట్ దాంట్లో పెట్టమని చెప్పారు, చట్టంలో ఇంక్లూడ్ చేయండి. చాలా సుస్పష్టము. ఇంకో చాలా సుస్పష్టము. ఎస్సీ వర్గీకరణ అంశం అనేది నేను మొదటి నుంచి ఫాలో అవుతున్నా కదా.
మైక్రో క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ పర్మిజబుల్ అని ఇచ్చింది సుప్రీంకోర్టు. కానీ 20 years తర్వాత మైక్రో క్లాసిఫికేషన్ ఈజ్ ఆల్సో పర్మిజబుల్ అని చెప్పి ఇచ్చిన తర్వాత ఇది ఈ హక్కును ఎవరికి బదలాయించింది? రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించింది. ఇలా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అయిందంటే ఎట్లయింది? గతంలో ఎందుకు కాలే? ఇప్పుడు ఇది కూడా ఇది కానే కాదని మీరు అంటున్నారు, అవుతుంది చెయ్యాలని మేము అంటున్నాం. బీసీలు గెలుస్తారా, మీరు గెలుస్తారా, మేము గెలుస్తామా చూద్దాం. ఎందుకు ఈ మాట అంటున్నా? బీసీల రిజర్వేషన్లు రాష్ట్రాలు ఇచ్చే హక్కు లేదా? ఎస్సీల రిజర్వేషన్లు ఇవ్వచ్చు కదా? కాదు. ఒక రాష్ట్రంలో 3% ఓసీలు ఉంటే మీరు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేస్తున్నారు కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్లలో. మరి అక్కడ ఎట్లా వైబుల్ అవుతున్నది? ఎక్స్ట్రాడినరీ పవర్ తో మీరు 100+10 మీరు ఈడబ్ల్యూఎస్ గా చేసిండ్రు. దాన్ని మేము ఒప్పుకున్నాం, మేమే కదా ఒప్పుకున్నది, మేమే వ్యక్తిగతంగా. నేను కూడా సంఘం ఈడబ్ల్యూఎస్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ చెప్తాను సార్. 10% ఇవ్వాలని ఎక్కడ లేదు సార్. 1 to 10 ఎంత ఇచ్చుకోవచ్చు, ఇవ్వకపోతే రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల యొక్క డెమోగ్రఫీని బట్టి ఇవ్వాలి కూడా. నేను ఇవ్వద్దని కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని గౌరీశంకర్ గారు చెప్పండి. గౌరీశంకర్ గారు లాస్ట్ చెప్తే ఒక్క స్టేట్మెంట్. బీసీల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నారనే ఒక చర్చ కనుక వస్తే రాజకీయ వ్యవస్థ మీద ఓబీసీలకు కూడా గౌరవం పోతుంది. కాబట్టి కొంచెం అది పరిష్కారం దిశగా ఉండాలి తప్పితే రిజిడ్ గా ఉంటే అది లాభం లేదని నా అభిప్రాయం. రైట్. గౌరీశంకర్ గారు ఏం జరగబోతుంది? దాంతోపాటు ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ తోటి సినిమా వాళ్ళ సమస్యలు తీరినట్లేనా? అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఆయనకి మద్దతు ఇస్తున్నారని సోషల్ మీడియాలో వస్తూ ఉంది. తమాషాగా ఉంది. ఒక పక్క సినీ ప్రముఖులు చిరంజీవి గారు, నాగార్జున గారు, అందరూ, సురేష్ గారు, వీళ్ళందరూ. కానీ మరోవైపు ఏమో ఇట్లా జరుగుతుంది. సో ఈ రెండు మీద సంక్షిప్తంగా కామెంట్ చేయండి దయచేసి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ గురించి మాత్రం నేను 2 మీటింగ్స్ కూడా అటెండ్ చేశాను. ఈ గవర్నమెంట్ లో ఉన్నారు బీసీ కమిషన్ ఇంటెలెక్చువల్స్ మీటింగ్ ఉన్నప్పుడు. అప్పుడే ఇక్కడ ఒక డిస్కషన్ వచ్చేసింది, అందరికి ఒపీనియన్ ఉంది. ఏంటంటే ఇది కాదు, లీగల్ గా ఇది అయ్యే పద్ధతి కాదు. ఇది పార్టీ బయర్ మంచి ఉద్దేశంతో పాపులేషన్ ప్రకారంగా 42% ఇవ్వాలన్నది తప్పేం లేదు కాంగ్రెస్ పార్టీ పైన. ఇప్పుడు కేసీఆర్ గారి పీరియడ్ లో కూడా ఇదే జరిగింది. ఇంటిగ్రేటెడ్ సర్వే చేశారు, 56% ఏదో వచ్చింది బీసీలో. కానీ ఇంప్లిమెంట్ చేయలేదే. సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు డైరెక్షన్ సుప్రీంకోర్టు చెప్పింది, విడ్రా నా 50% సీలింగ్ దాటిపోవద్దు అని అన్నారు. విడ్రా చేస్తున్నారు వాళ్ళు. ఇది కూడా తెలుసు అందరికి, ప్రతి ఒక్కరికి తెలుసు ఇది కాని పని అని. కానీ అప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ ఒక పొలిటికల్ గేమ్ అంటారు. గాంధీ భవన్ లో క్లియర్ గా చెప్పారు ఏంటంటే అనుకోండి మనము పార్టీ తరఫున 42% మనం ఇద్దామని అన్నారు. కాబట్టి ఐ థింక్ ఇట్స్ నోట్ ఎవ్రీవన్. సుప్రీంకోర్టు డైరెక్షన్ క్లియర్, 50% సీటింగ్ పోవద్దు. పోవద్దా లేదా అంటే అగైన్ మళ్ళీ డిబేటబుల్. అది మళ్ళీ దానికి వెళ్ళుకోవద్దు. తమిళనాడులో ఇచ్చారు కదా అంటే క్వశ్చన్. ఈ ఐబొమ్మ అతనిది జనం మద్దతు అతనికి ఎందుకు వస్తా ఉంది? సినిమా వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి, మరి టికెట్ రేట్లు పెట్టకూడదని కొందరు అంటారు. ఇప్పుడు థియేటర్ కి వెళ్ళేసి దగ్గర ఒక 8-10 సంవత్సరాలు కావచ్చు సినిమా థియేటర్ కి వెళ్ళలేదు. వెళ్ళాలని కూడా లేదు. ఒక్కటి ఇక్కడికి వెళ్ళేసి మనకు వెహికల్ తీసుకొని పోయి వెళ్ళేసి అక్కడ ఆ ట్రాఫిక్ లో వెళ్ళేది ఒక తలకా నొప్పి. మనకు అక్కడ టికెట్ల రేట్ ఒకటి చూసింది, అది పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చీప్ సినిమా కావాలి, ఈజీ దొరికేటట్టు అన్నప్పుడు ఇలాంటి పైరసీ సినిమాలు చాలా వచ్చేసాయి. మనకి యూట్యూబ్ లో అయితే ఎన్నో లింక్స్ పెడతా ఉంటారు. మరి నేను ట్రై చేయలేదు ఎప్పుడు, కానీ నేను చూసేది తక్కువ సినిమాలు. బట్ లీగల్ గా నెట్ఫ్లిక్స్ గిట్ట చాలా వచ్చేది. కానీ ఈ పైరసీ ఎప్పుడు పెరుగుతుంది అంటే వెన్ యూ హ్యావ్ సచ్ కాస్ట్లీ ఒక ఫ్యామిలీకి 1000 రూపాయలు, ఒక 2000 రూపాయలు టికెట్లు అవుతుంటాయి, 500 రూపాయలు టికెట్ పెట్టుకున్నప్పుడు యాక్చువల్లీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. టికెట్ రేట్స్ మాత్రం ఫిక్స్ చేయాలి. ఒక సినిమా స్టార్ కండి 200 కోట్లు 150 కోట్లు సినిమా స్టార్ కి ఇస్తున్నారంటే వాట్ కైండ్ ఆఫ్ మనీ దట్ ఇస్ బీయింగ్ స్పెండ్ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ ద అమౌంట్ కదా. అట్లా అని చెప్పి పైరసీని సమర్థించలేం కదా. అట్లా అని చెప్పి పైరసీని సమర్థించడం 21,000 సినిమాలు తీయండి అతను పైరసీ చేయడం తప్పు కదా. ఎందుకు జరుగుతుందని చెప్తున్నాను నేను. రైట్. అంటే అయితే ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు కూడా అభినందించాలి, వాళ్ళు బాగా యాక్టివ్ గా ఉండి చేసినందుకు. సజ్జనార్ గారికి అయితే తీసుకున్నారు. పైరసీ తగ్గాలి, అలాగే కరెక్ట్ పైరసీ తగ్గాలి, అలాగే ప్రభుత్వాలు కూడా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచడానికి అనుమతించకుండా సినిమా పరిశ్రమ కూడా రెండో వైపు కూడా ఆలోచిస్తే మంచిది. టికెట్లు హేతుబద్ధంగా ఉండేటట్టు చూడాలి. రైట్. గౌరీశంకర్ గారు, అద్దంకి దయాకర్ గారు, దేవి ప్రసాద్ గారు, ప్రకాష్ రెడ్డి గారు,
అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.